తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఊహించని మలుపులు, అనూహ్యమైన ఫలితాలు. హస్తం పార్టీ హవా నడిచిందా? గులాబీ బాస్ లెక్కలు తప్పాయా? కమలం పార్టీ పట్టణాల్లో తన పట్టు నిలుపుకుందా? వీటన్నింటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన కవిత సాధించిన ఒక్క విజయం వెనుకున్న అసలు రహస్యం ఏంటి? తెలంగాణ మున్సిపల్ జాతకాన్ని మార్చేసిన ఆ గణాంకాలను, పార్టీల భవిష్యత్తును క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో అధికారం చేపట్టాక జరిగిన మొదటి పెద్ద పరీక్షలో రేవంత్ రెడ్డి సర్కార్ పాస్ అయింది. 2581 వార్డుల్లో ఏకంగా 1347 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరింది. అంటే దాదాపు సగానికి పైగా వార్డులు హస్తం ఖాతాలోకి వెళ్లాయి. 66 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా రామగుండం, మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ చూపిన దూకుడు ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రభుత్వ పథకాలకు వచ్చిన గుర్తింప లేక విపక్షాల బలహీనత? ఇక ఇప్పుడు చర్చంతా బీఆర్ఎస్ గురించి. ఒకప్పుడు మున్సిపాలిటీలో తిరుగులేని శక్తిగా ఉన్న కారు ఇప్పుడు ఎందుకు నెమ్మదించింది? కేవలం 13 మున్సిపాలిటీలకే పరిమితం కావడానికి కారణాలేంటి? 4 మున్సిపాలిటీలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే బీఆర్ఎస్ నేతలు ఒక కొత్త లాజిక్ తీస్తున్నారు. మేము ఓడిపోలేదు, గట్టి పోటీ ఇచ్చాం, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అంటున్నారు. అధికార పార్టీని ఎదిరించి 717 వార్డులు గెలవడం అంటే అది తమకు బూస్ట్ అని వారు భావిస్తున్నారు. నిజంగానే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా లేక ఇది పతనానికి ఆరంభమా? ఇక బీజేపీ విషయానికి వస్తే కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ తమ పట్టును చాటుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం బీజేపీకి పెద్ద ఊరట. మరో ఆసక్తికర అంశం కవిత. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చాక ఏఐఎఫ్బీ తరపున పోటీ చేసి ఒక మున్సిపాలిటీని గెలుచుకోవడం ఈ ఎన్నికల్లోనే పెద్ద హైలైట్. తన ఉనికిని చాటుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనమనే చెప్పాలి. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ వేదికగా జనసేన పార్టీ తన జైత్ర యాత్రను ప్రారంభించింది. 336 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలిచి ఉండొచ్చు. కానీ ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని అందరూ ఊహించారు. ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5 వార్డులు దక్కించుకున్నాయి. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది 14వ వార్డు. ఇక్కడ జనసేన అభ్యర్థిని ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం వెనుక ఒక బలమైన నేపథ్యం ఉంది. ఆరూరి విజయలక్ష్మి ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణి. నాగేశ్వరరావు గత కొంతకాలంగా క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. జనసేనాని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని క్యాడర్ ఆశించింది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రచారం రద్దయింది. అయినప్పటికీ అధినేత రాకపోయినా సిద్ధాంతమే సైనికుల్ని నడిపించింది. 60 ఓట్ల మెజారిటీ అంటే చిన్న విషయం కాదు. అక్కడ జనసేన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉందని అర్థమవుతోంది. ఇప్పుడున్న పొలిటికల్ సినారియో చూద్దాం. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు విషయంపై చాలా చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. ప్రచారం లేకపోయినా, ఎలాంటి భారీ సభలు నిర్వహించకపోయినా నేరేడుచెర్లలో గెలవడం అంటే ఓటరు తన మైండ్ లో జనసేనను ఒక ఆల్టర్నేటివ్ గా చూస్తున్నాడని క్లియర్ గా తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ హవా ఉన్న బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినా జనసేన తన స్పేస్ ను తాను క్రియేట్ చేసుకుంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు లేదా అసెంబ్లీ ఎన్నికలకు ఒక చిన్న శాంపుల్ మాత్రమేనా? పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇది సానుకూల సంకేతమని సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తన పట్టును నిలుపుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన నేపథ్యంలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారని, అందుకు నిదర్శనమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలంటూ అభివర్ణించారు. తెలంగాణలోని పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల సంక్షేమం సహా వరల్డ్ క్లాస్ ప్రణాళికలు, కార్యాచరణతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తుందని, గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులకు పట్టణ, నగర ప్రజలు ఈ తీర్పు ద్వారా బదులు చెప్పారని ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరించిన ఈ విజయం తమ మీద తనకున్న బాధ్యతను మరింత పెంచిందని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీని, కార్పొరేషన్ ను మరింత గొప్పగా డెవలప్ చేసి ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో
జరిగిన ఎన్నికల్లో అధిక స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల విజయం లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితమని అభివర్ణించారు. పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని కొనియాడారు. భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితం అవుతూ భవిష్యత్తులో పురపాలికలు, నగర పాలికలను మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఊహించని మలుపులు, అనూహ్యమైన ఫలితాలు. హస్తం పార్టీ హవా నడిచిందా? గులాబీ బాస్ లెక్కలు తప్పాయా? కమలం పార్టీ పట్టణాల్లో తన పట్టు నిలుపుకుందా? వీటన్నింటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన కవిత సాధించిన ఒక్క విజయం వెనుకున్న అసలు రహస్యం ఏంటి? తెలంగాణ మున్సిపల్ జాతకాన్ని మార్చేసిన ఆ గణాంకాలను, పార్టీల భవిష్యత్తును క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో అధికారం చేపట్టాక జరిగిన మొదటి పెద్ద పరీక్షలో రేవంత్ రెడ్డి సర్కార్ పాస్ అయింది. 2581 వార్డుల్లో ఏకంగా 1347 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరింది. అంటే దాదాపు సగానికి పైగా వార్డులు హస్తం ఖాతాలోకి వెళ్లాయి. 66 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా రామగుండం, మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ చూపిన దూకుడు ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రభుత్వ పథకాలకు వచ్చిన గుర్తింప, లేక విపక్షాల బలహీనత? ఇక ఇప్పుడు చర్చంతా బీఆర్ఎస్ గురించి. ఒకప్పుడు మున్సిపాలిటీలో తిరుగులేని శక్తిగా ఉన్న కారు ఇప్పుడు ఎందుకు నెమ్మదించింది? కేవలం 13 మున్సిపాలిటీలకే పరిమితం కావడానికి కారణాలేంటి? 4 మున్సిపాలిటీలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే బీఆర్ఎస్ నేతలు ఒక కొత్త లాజిక్ తీస్తున్నారు. మేము ఓడిపోలేదు, గట్టి పోటీ ఇచ్చాం, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అంటున్నారు. అధికార పార్టీని ఎదిరించి 717 వార్డులు గెలవడం అంటే అది తమకు బూస్ట్ అని వారు భావిస్తున్నారు. నిజంగానే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా, లేక ఇది పతనానికి ఆరంభమా? ఇక బీజేపీ విషయానికి వస్తే కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ తమ పట్టును చాటుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం బీజేపీకి పెద్ద ఊరట. మరో ఆసక్తికర అంశం కవిత. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చాక ఏఐఎఫ్బీ తరపున పోటీ చేసి ఒక మున్సిపాలిటీని గెలుచుకోవడం ఈ ఎన్నికల్లోనే పెద్ద హైలైట్. తన ఉనికిని చాటుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనమనే చెప్పాలి. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ వేదికగా జనసేన పార్టీ తన జైత్ర యాత్రను ప్రారంభించింది. 336 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలిచి ఉండొచ్చు. కానీ ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేరేడుచెర్ల మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని అందరూ ఊహించారు. ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5 వార్డులు దక్కించుకున్నాయి. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది 14వ వార్డు. ఇక్కడ జనసేన అభ్యర్థిని ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం వెనుక ఒక బలమైన నేపథ్యం ఉంది. ఆరూరి విజయలక్ష్మి ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణి. నాగేశ్వరరావు గత కొంతకాలంగా క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. జనసేనాని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని క్యాడర్ ఆశించింది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రచారం రద్దయింది. అయినప్పటికీ అధినేత రాకపోయినా సిద్ధాంతమే సైనికుల్ని నడిపించింది. 60 ఓట్ల మెజారిటీ అంటే చిన్న విషయం కాదు. అక్కడ జనసేన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉందని అర్థమవుతోంది. ఇప్పుడున్న పొలిటికల్ సినారియో చూద్దాం. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు విషయంపై చాలా చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. ప్రచారం లేకపోయినా, ఎలాంటి భారీ సభలు నిర్వహించకపోయినా నేరేడుచెర్లలో గెలవడం అంటే ఓటరు తన మైండ్ లో జనసేనను ఒక ఆల్టర్నేటివ్ గా చూస్తున్నాడని క్లియర్ గా తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ హవా ఉన్న బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినా జనసేన తన స్పేస్ ను తాను క్రియేట్ చేసుకుంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు లేదా అసెంబ్లీ ఎన్నికలకు ఒక చిన్న శాంపుల్ మాత్రమేనా? పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇది సానుకూల సంకేతమని సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తన పట్టును నిలుపుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన నేపథ్యంలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనకు
తెలంగాణ ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారని, అందుకు నిదర్శనమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలంటూ అభివర్ణించారు. తెలంగాణలోని పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల సంక్షేమం సహా వరల్డ్ క్లాస్ ప్రణాళికలు, కార్యాచరణతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తుందని, గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులకు పట్టణ, నగర ప్రజలు ఈ తీర్పు ద్వారా బదులు చెప్పారని ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరించిన ఈ విజయం తమ మీద తనకున్న బాధ్యతను మరింత పెంచిందని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీని, కార్పొరేషన్ ను మరింత గొప్పగా డెవలప్ చేసి ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో అధిక స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల విజయం లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితమని అభివర్ణించారు. పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని కొనియాడారు. భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితం అవుతూ భవిష్యత్తులో పురపాలికలు, నగర పాలికలను మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.